హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను ఇంకా బాగున్నా. అవునండి, నేను శ్రీవారి మెట్ల పూజ ఎలా చేశాను నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే సుప్రభాత సేవ అనుభూతి మీతో పంచుకోవడం కోసం నేను సప్త శనివారాల వ్రతం పూజ ఎలా చేశానో అన్నీ షేర్ చేసుకోవడం కోసం మీ ముందుకైతే వచ్చేసిన. తిరుమలకి రావడానికి ముందుగా నేను ఒక సంకల్పం చెప్పుకొని స్వామివారికి అయితే ముడుపు కట్టాను. సప్త శనివారాల వ్రతం మొదలుపెట్టాను. తెల్లవారుజామున లేచి మంచిగా తలంటు స్నానం పోసుకొని ఇల్లు వాకిల అలికి ముగ్గుపెట్టి స్వామివారిని అయితే పంచామృతాలతో అభిషేకం చేసి 7 రకాల నైవేద్యాలు 5 రకాల పువ్వులతో అష్టోత్తరాలు చదువుకొని నేను స్వామివారిని అయితే మనసారా వేడుకున్నాను. నా ఒక కోరికను నెరవేర్చు స్వామి అని. నాకు అలా 7 శనివారాల వ్రతం మొదలుపెట్టిన 3 వారాల్లోనే స్వామివారు మా ఇంట్లోనే మా ఎంబడే ఉన్నారని ఒక నమ్మకాన్ని అయితే స్వామివారికి కల్పించారు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, అవునండి, నేను నిజంగా కొన్ని క్లిప్స్ నేను వీడియో తీసి పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ ఎమోషనల్ అయిపోతున్నాను. స్వామివారు అంటే నాకు అంత ఇష్టం. నిజంగా చెప్తున్నాను. మేము ఎక్కడో ఉండే అండి, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉదయం మా వారు దీపం ముట్టించి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ టైం అవుతుంది. అలా దేవుడింట్లో నుంచి ఒకలాంటి శబ్దం వచ్చింది. ఏంటా అని నేను వెళ్ళి చూసేసరికి నిజంగా చెప్తున్నానండి, 2 చేతులు జోడించి స్వామివారిని గోవిందా గోవిందా అని తలిచాను. నామరూపంలో అయితే దర్శనం ఇచ్చారు. అలా దర్శనం ఇచ్చిన 15 రోజుల్లోపే మాకు సుప్రభాత లక్కీ డిప్లో అయితే నేను మా వారు సెలెక్ట్ అయ్యాము. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు నేను తిరుమలలో ఎంతో పవిత్రమైన సుప్రభాత దర్శనానికి అయితే వచ్చాను. ముందుగా దర్శనంకి వెళ్ళే కంటే ముందుగానే నేను వరాహస్వామిని దర్శనం చేసుకున్నాను. అలా దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని మేమైతే దర్శనానికి బయలుదేరిపోయాము. సుప్రభాతం అంటేనే మనందరికీ ఎంతో ప్రత్యేకం. స్వామివారిని మేల్కొల్పడం ఎంత అదృష్టం అండి. నేను కళ్ళారా వీక్షించాను. ఇంతటి అదృష్టాన్ని ఆ స్వామివారు మీకు అందరికీ ప్రసాదించాలని నేను మనసారా ఆ స్వామిని వేడుకుంటున్నాను. చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. స్వామి అనుగ్రహం మీపై ఉంటే ఖచ్చితంగా దగ్గర వరకు వెళ్తారండి. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. గోవింద గోవింద. ఉదయం 3 గంటలకి చీకట్లో భక్తులకు హృదయాన్ని వెలుగు నింపే ఆ క్షణం ఇదే తిరుమల సుప్రభాత దర్శనం. శ్రీవారి ఆలయం వద్ద చేరుకున్న ప్రతి అడుగు భక్తితో నిండిపోయింది. సుప్రభాతం ఆ శబ్దం వినిపించిన ఆ క్షణం మనసు పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. ఆలయ వెలుగుల్లో దీపాల కాంతుల్లో గోవింద నామాలు, అది మాటల్లో చెప్పలేని అనుభూతి. స్వామివారి మొదటి గడప దర్శనం పొందినప్పుడు అది జీవితాన్నే మర్చిపోయే ఆ క్షణం. మీరు కూడా ఒక్కసారైనా సుప్రభాత దర్శనాన్ని తప్పకుండా వీక్షించండి. ఆ అనుభూతి మీ జీవితాన్నే మార్చేస్తుంది. గోవింద గోవింద. ఇది దర్శనమే కాదండి, దైవానుగ్రహం. శ్రీవారి మొదటి గడప దర్శనం మర్చిపోలేని అనుభూతి. సప్త శనివారాల వ్రతం చేస్తే శని దోషం తొలగుతుంది. స్వామివారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది. మీలో ఎవరైనా న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే స్వామివారిని మనసారా వేడుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. నేను అనుభవంతో చెప్తున్నా. నాకు సొంతింటి కళ నెరవేర్చు స్వామి అని నాకు ఏమీ తెలియనప్పుడు ఎటువంటి వ్రతం చేయలేదండి. నేను ఓన్లీ స్వామివారికి వెండి ఇల్లు ముడుపు కట్టి దేవుడి ఇంట్లో పెట్టుకొని పూజ అయితే చేసినాను. అలా తిరుపతికి వెళ్ళిన మరుక్షణమే ఆ వెండి ఇల్లు స్వామివారి ఉండిలో వేసి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్వామివారు అయితే నాకు సొంతింటి కళ నెరవేర్చాను. అలా రెండోసారి సప్త శనివారాల వ్రతం చేసినాను. స్వామి మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ నీ కొండకు వస్తానని బలమైన సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టిన కొద్ది రోజుల్లోనే స్వామివారైతే సుప్రభాత దర్శనంకి మమ్మల్ని పిలుచుకున్నారు. దీపరూపంలో కూడా నాకు దర్శనం ఇచ్చారండి. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను ప్రతి ఏడాది నా పెళ్లి రోజుకైతే స్వామివారి ఆలయంలోనే ఉంటాను. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆ స్వామిని మనసారా వేడుకుంటున్నానండి. గోవింద గోవింద.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళందరండి, కాలినడకన వెళ్ళే భక్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ టర్నింగ్ పైన ఒక చిన్న టెంపుల్ కొండకి ఆనుకొని కనిపిస్తుందండి. ఈ గుడి లోపల స్వామివారికి 7 అక్క చెల్లెలు కొండకి కాపలా ఉంటారండి. నిజంగా చెప్తున్నానండి, ఈసారి మీరు అలిపిరి మార్గంకి వెళ్తే ఈ అక్క చెల్లెళ్ళని దర్శనం చేసుకోండి. నాకు ఇక్కడ వర్షం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల బస్ అయితే ఇక్కడ ఆగింది. కొంచెం ముందుకు ఆగితే నేను అక్క చెల్లెళ్ళని చూపించేదాన్ని, ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఇది గుర్తు పెట్టుకోండి, స్వామివారిలో అక్క చెల్లెలు ఇక్కడ కూర్చుంటారు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.